హాయ్ అండి, వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. ఇది థర్డ్ పార్టీ గురించి. ఈ రీడింగ్ ఏంటంటే థర్డ్ పార్టీ గురించి. ఇప్పుడు ఒకలా కపుల్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్స్ అయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో సమ్ డిస్టర్బెన్స్, ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అది ఏంటో తెలియట్లేదు. ఓకే, అసలు లేదు అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, చాలా దూరం ఉంది. అసలు మీ లైఫ్లోకి మళ్ళీ తను వస్తాడా రారా? సో ఏం జరుగుతుందో చూద్దాం. అసలు యూనివర్స్ మీకు ఏం సమాధానం చెప్తుంది. అండ్ మీ పేరు తన పేరు, ఫస్ట్ అయితే కనుక తన పేరు ఫస్ట్ తలుచుకోండి, తర్వాత మీ పేరు తలుచుకోండి, అండ్ తర్వాత తన ఫేస్ని ఊహించుకోండి. ఒకసారి కాదు, ఒకటికి 2 సార్లు ఆ పేరుని, అంటే నేను కార్డ్ షఫిల్ చేస్తున్నంత సేపు ఆ పేరుని మనసులో పలుకుతూనే ఉండండి. ఏం అవ్వబోతుంది మీ లైఫ్లో, అండ్ మీ పర్సన్ నేమ్, మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ సహా, అండ్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది, అండ్ ఏంజల్ ఇచ్చే సమాధానం ఏంటి, అండ్ యూనివర్స్ మీకు ఏం సమాధానం చెప్తుంది. ఓకే, ప్లీజ్ యూనివర్స్, నా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేయాలి, అండ్ మా ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్సెస్ ఎలాగా క్లియర్ చేసుకోవాలి, అండ్ సో మీ ఇద్దరి మధ్యలో పిల్లలు ఉన్నారా, అసలు పిల్లలు నలిగిపోతున్నారా, ఏం జరగబోతుంది, అసలు మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతారు, అసలు థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, అసలు మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది. సో చూద్దాం. దాంతోపాటు అసలు ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో పాస్ట్లో ఏం జరిగింది, అండ్ ప్రజెంట్ ఎలా ఉంది, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. ఓకే, సో మీ హస్బెండ్కి మీకు మధ్యలో గతంలో ఏం జరిగింది, అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది, అండ్ ఫ్యూచర్లో ఏం జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది, నేను నువ్వు ఎలా మార్చుకోవాలి. ఓకే, సో తనతో నీకు డిస్టర్బెన్స్ ఉందా, అసలు ఆ డిస్టర్బెన్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, సో నీ పర్సన్ నువ్వు ఎలా మార్చుకోవాలి, అమ్మాయిని ఎలా మార్చుకోవాలనుకుంటున్నావు. సో మీ ఇద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్ అయితే వచ్చిందో దానికి ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలనుకుంటున్నావు, అసలు గతంలో ఏం జరిగింది, అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది, అండ్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది. ప్లీజ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గతం అండి, this is present, this is past, so sorry, this is future. అండ్ నెక్స్ట్ అసలు చూద్దాం మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అసలు. ఓకే, సో గతంలో నిద్రలేని రాత్రులు తన వల్ల నువ్వు చాలా బాధపడ్డావట. అంటే లైక్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ గతంలో నిద్రలేని రాత్రులు, స్ట్రెస్ అండ్ చచ్చిపోవడంత పెయిన్, అండ్ తన వల్ల అంత బాధపడ్డావు. అండ్ గతంలో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నువ్వైతే చూసేసావు తన వల్ల. అండ్ ప్రజెంట్ ఇంకా నీ బ్రెయిన్లో అవే జ్ఞాపకాలు, అవే ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో నిన్ను నువ్వు మార్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి, అండ్ తర్వాత ఆ పర్సన్ని మార్చాలి. ఓకే, ఫస్ట్ ఇంకా ఎంతసేపు సఫర్ అవుతావు, ఎంతసేపు ఆలోచిస్తావు, నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలి, తనని మార్చుకొని నీ వైపుకి టర్న్ చేసుకునేలా నువ్వు చేయాలి. నువ్వు చేయాలంటే ఫస్ట్ నువ్వు నమ్మాలి కదా, ఫస్ట్ నువ్వు మార్చుకోవాలి కదా. సో చూద్దాం మారే అవకాశం ఉందా, అసలు మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ ఎప్పుడు వచ్చారు, అండ్ సో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎప్పుడు వచ్చారు, అండ్ థర్డ్ పార్టీ ఎప్పుడు వచ్చారు, థర్డ్ పార్టీ గురించి ఎప్పుడు వచ్చారు, అండ్ గతం వాళ్ళ మధ్య, అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పర్సన్ కన్ఫ్యూజ్ మూడ్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ తన లైఫ్లోకి అయితే వచ్చారు గతంలో. అంటే ఏదో ఒక సందర్భంలో మీ పర్సన్ ఒక డిస్టర్బెన్స్ మూడ్లో ఉన్నప్పుడు, లేదంటే సో బాధలో ఉన్నప్పుడు, లేదంటే తన ఆలోచనలు తన కంట్రోల్లో లేనప్పుడు తన లైఫ్లోకి తనైతే వచ్చారు. అండ్ ప్రజెంట్ అయితే కనుక సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో స్టక్ అయ్యారు. అంటే లైక్ ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకోవాలో ఏమో అర్థం కావట్లేదు, తన విషయంలో స్టక్ అయ్యారు. అండ్ ఫ్యూచర్, సో ఫ్యూచర్లో తనతో ఉండాలి, చేయాలన్న ఫీలింగ్ అయితే తనకైతే ఉందిరా. సో మీ పర్సన్కి సో ఫ్యూచర్లో థర్డ్ పార్టీతో ఉండాలన్న ఆలోచనలు అయితే ఉన్నాయి. సో తను ఎందుకైనా రాని, ఎలా అయినా రాని, ఏ సందర్భంలోనైనా రాని, ప్రస్తుతానికి స్టక్ అయినా ఫ్యూచర్లో తనతో ఉండాలని మీ పర్సన్కి అయితే ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం అసలు మీ ఇద్దరి మధ్య అసలు ఏం నడుస్తుంది, అసలు ఎలాగా తనని మార్చుకోవాలి, అవుతుందా, అండ్ తనని మార్చుకోవడం నీ వల్ల అవుతుందా. ఎస్, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఎందుకు అవ్వదు, అవుతుంది. సో నువ్వు కన్ఫ్యూజ్ మూడ్లో ఉండకు, మారుతాడా వదిలేస్తాడా. ఓకే, అసలు అలా ఆలోచించుకో. అండ్ విడిపోతామా అనే భయాన్ని ఎక్కువ పెంచుకోకు. అండ్ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్, అంటే డిస్టర్బెన్స్ అవ్వచ్చు, లేదు అంటే కనుక ఒక రకమైన గ్యాప్,
అంటే లైక్ నువ్వు ఊహించింది, అంటే లైక్ నువ్వు అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయండి నీ లైఫ్లో జరగబోతుంది అని లేదా జరిగింది. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనే దాని గురించి కదా, అంటే నువ్వు ఊహించలేనిది జరిగింది. అండ్ సో అది స్టార్టింగ్లో ఉన్నప్పుడే కంట్రోల్ చేసి ఉండాల్సింది. అండ్ కానీ డోంట్ వరీ అండ్ రిలాక్స్. తను మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంది, నీ కోసం కాదు పిల్లల కోసం, లేదంటే సో తన బ్యూటిఫుల్ లైఫ్ కోసం వెనక్కి అయితే వస్తారు. సో గొడవలు నడుస్తున్నాయి కానీ గొడవలు శాస్త్రం కాదు. అండ్ ఇప్పుడు నీ మీద తను చాలా కోపం, చాలా చికాకు, చాలా ఫ్రస్ట్రేషన్గా అయితే ఉన్నాడు, కానీ ఆ కోపం ఎన్ని రోజులు కాదు. ఓకే, రిలాక్స్ అండ్ రిలాక్స్గా అయితే ఉండు. అండ్ నువ్వు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత తనని ఎలా మార్చుకోవాలి అండ్ ఫ్యామిలీ కోసం, లేదు అంటే బ్యూటిఫుల్ లైఫ్ కోసం వెనక్కి అయితే వస్తారు. ప్రస్తుతానికి తన కోపంగా ఉండొచ్చు, సో తర్వాత ఆలోచిస్తారు అండ్ గొడవలు మర్చిపోతారు అండ్ మళ్ళీ రియూనియన్ అయ్యే అవకాశం, అంటే మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ బాండింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ మీ హస్బెండ్కి నీకు మధ్యలో మళ్ళీ రియూనియన్ అయితే అవుతుంది. టెన్షన్ తీసుకోకూడదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అండ్ వదిలేస్తాడనే భయాన్ని పెట్టుకోకు అండ్ వదిలేసింది అనే ఆలోచన స్ట్రెస్ తీసుకోకు. అండ్ వాళ్ళ ఫాదర్ విషయం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, లేదంటే లైక్ ఫాదర్ కోసం ఏమైనా అమ్మాయి మీకు దూరంగా వెళ్ళి ఉండొచ్చు. సో ఒకసారి మీరు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనుకో, ఒక్కసారి మీ ఫాదర్తో మాట్లాడించడం కానీ, లేదు అంటే కనుక కపుల్స్ అంటే లైక్ పేరు దూరం అవుతున్నారంటే వాళ్ళ నాన్న గారి గురించి ఆలోచించేమైనా, కానీ ఓపిక్గా అయితే వెయిట్ చేయండి. మీ ప్రేమకు తగ్గ న్యాయం అయితే డెఫినెట్గా జరుగుతుంది. మీకు అన్యాయం అయితే యూనివర్స్ డెఫినెట్గా చేయదు, మళ్ళీ తన వెనక్కి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. ఓకే, అసలు మీ మీద తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉన్నా రైట్ నౌ తన ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ పర్సన్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నారో చూద్దాం. అండ్ మీరు ప్రేమను అందిస్తున్నారు కానీ, అండ్ తనకి ఇష్టం ఉంది, బట్ కానీ ఏంటంటే మీ ఇద్దరి మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్, సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం వల్ల అది ఇంకా పెరిగిపోయి కొన్ని సందర్భాల్లో దూరం అయిపోయాము, విడిపోతాము అనే భయం మీలో ఏర్పడుతుంది. అండ్ తనలో కూడా ఆలోచన అయితే వచ్చేసింది, విడిపోతామేమో అనే భయం తన మనసులో కూడా ఉంది. అండ్ ఏవో నిజాలను అడగాలి, తెలుసుకోవాలి, చెప్పాలని అయితే అనుకుంటున్నారు. నేను అనుకోకుండా చేశాను, ఆలోచించకుండా చేశాను అండ్ థర్డ్ పార్టీనో చేయడం అలా తప్పే అని ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. అండ్ మీరే తన సోల్మేట్ అని తను బిలీవ్ చేస్తున్నారు. అండ్ ప్లీజ్ ఓపిక్గా అయితే నా ప్రస్తుతానికి తను మీ నుంచి, అంటే లైక్ నీ విషయంలో నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ బాధ అయితే మనసులో ఉండొచ్చు, బట్ కానీ ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల మాత్రమే. అండ్ కానీ మళ్ళీ వెనక్కి అయితే డెఫినెట్గా వస్తారు. కానీ తన కళలో కూడా నువ్వు కనిపిస్తున్నావు అండ్ ఊహలు అండ్ నీ గురించి కళలు అయితే కంటున్నాడు. అండ్ ప్రేమ అయితే ఉందిరా, డోంట్ వరీ. సో నీ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అండ్ థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అండ్ ఎప్పుడు తెలుస్తుంది అసలు ప్రేమ ఉందా, అండ్ వాట్ ఈస్ దట్ చూద్దాం. సో థర్డ్ పార్టీ చూసావా, డేంజర్, అమ్మాయి డేంజర్ అని తనకు తెలుస్తుంది. యూ డోంట్ వరీ. అండ్ తన వల్ల మళ్ళీ తను ఇబ్బంది పడతాడని వెనక్కి వస్తాడు. ఇప్పుడు ప్రేమని అండ్ ప్రేమగా ఉండొచ్చు, బట్ కానీ తన వల్ల ఎప్పటికైనా వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది అండ్ విడిపోయే అవకాశం డెఫినెట్గా ఉంది. అండ్ తను వెనక్కి అయితే వస్తాడు, నువ్వు రిలాక్స్గా అయితే ఉంది. అండ్ ప్రేమ ఎంత ప్రేమించినా కానీ అండ్ వెనక్కి వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా అయితే ఉంది అండ్ రిలాక్స్గా అయితే ఉంది. అండ్ తను వెనక్కి వస్తాడు, వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే, ఆల్రెడీ చిన్న గొడవలు వాదులు, ఎందుకంటే తను కంప్లీట్గా తన పైన ప్రేమ ఉందా అంటే స్టక్ అయిపోయినాయి కాబట్టి ఆలోచనలు, అండ్ ఫ్యూచర్లో కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ డోంట్ వరీ, థర్డ్ పార్టీ వెళ్ళిపోతారు. థర్డ్ పార్టీ వెళ్ళిపోవాలి అంటే కనుక ఫస్ట్ మీరు మిమ్మల్ని మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ తన పైన ప్రేమను చూపించాలి. అండ్ సో ఒకప్పుడు ప్రేమ మళ్ళీ చిగురించాలి అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే అండ్ మీరు ఏం చేయాలి, మీ ఇద్దరి మధ్య అండ్ వస్తాడని తెలుసు, బట్ ఏం చేయాలి, ఏం మార్చుకోవాలి నువ్వు. సో ఏం మార్చుకుంటే అంతా అవుతుంది, వెయిట్ చేయాలి. అండ్ తనైతే వెనక్కి డెఫినెట్గా వస్తాడు, వెయిట్ చేయి. అండ్ సో ఫ్యామిలీ అకేషన్స్కి
సో ఫంక్షన్స్ అడిగి తీసుకుని వెళ్ళు అండ్ సో తనతో టైం స్పెండ్ చేయి అండ్ ఫ్యామిలీ అంటే లైక్ మీ ఫ్యామిలీ అందరితో ఇంట్రొడ్యూస్ చేయి అండ్ తనతో కాస్త టైం స్పెండ్ చేయి అండ్ నీ వాల్యూ తెలిసేలాగా చేయి అండ్ ఆలోచనలు మార్చుకో. ఫస్ట్ నెగిటివ్ థింక్ చేయకు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయింది అని చచ్చి అంత బాధ నువ్వు ఫేస్ చేస్తున్నావు అని మాత్రం అనుకోకు అండ్ మార్చుకొని ఆలోచన. డెఫినెట్గా తనైతే వెనక్కి అయితే రావడం పక్కా. ఓకే, సో పెళ్ళి అనే బంధం కానీ నిజంగా ఒకరిని ప్రేమించాము అంటే కనుక చచ్చే వరకు వాళ్ళతోనే ఉంటాం. కానీ నిజంగా ప్రేమించకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాం. సో అలా వదిలేసి వెళ్ళే వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఎందుకంటే విలువలేని వాళ్ళది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటి, అవునా? సో థర్డ్ పార్టీ గురించి అయితే టెన్షన్ తీసుకోకు, డెఫినెట్గా వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోరని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక్కసారి కావాలంటే థర్డ్ పార్టీకి ఎప్పుడు వెళ్ళిపోతావు అండ్ నీ ఇద్దరి మధ్యలో నీ పేరు తన పేరు అయితే మనసులో తలుచుకో, ఎప్పుడు వెళ్ళిపోతారు థర్డ్ పార్టీ అండ్ ప్లీజ్ యూనివర్స్. ఎస్ వెళ్ళిపోతారు త్వరలో, ఎస్ వెళ్ళిపోతారు. డోంట్ వరీ అండ్ టెన్షన్ తీసుకోకు అండ్ స్ట్రెస్ తీసుకోకు, అంతకన్నా స్ట్రెస్ తీసుకోకు, నీకు న్యాయం జరుగుతుంది అండ్ రిలాక్స్గా అయితే ఉండు. నీ లైఫ్ మళ్ళీ బ్యూటిఫుల్గా మారుతుంది. ఓకే, మీ పిల్లలతో మళ్ళీ హ్యాపీగా గడిపే క్షణాలు వస్తాయి. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. సో ప్రేమగానే మార్చుకోవాలి, కోపంగా గొడవగా అయితే రిలేషన్ మనసుని మార్చలేం. సో ప్రేమతోనే మార్చుకోగలం. కొన్నిసార్లు ప్రేమగా అతిగా ప్రేమించడం కూడా సో బాధనే పరిచయం చేస్తుంది, కాదని నేను అనను. కానీ ఏంటంటే ప్రేమగా లైఫ్ని ఎప్పుడైనా మారుస్తుంది, ఆలోచనలు మారుతాయి. పాజిటివ్ హోప్తో అయితే ఉండు అండ్ మీ రిలేషన్ మళ్ళీ మీరిద్దరూ కలిసే అవకాశం డెఫినెట్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ లైఫ్ అయితే నీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పగా సన్కట్ వచ్చింది. సో బ్యూటిఫుల్ లైఫ్, నీ లైఫ్లో బ్రైట్నెస్ మళ్ళీ రానుంది అండ్ మళ్ళీ పిల్లలతో హ్యాపీగా అయితే మీరు ఉంటారు. ఓకే, సో ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ పర్సన్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం డెఫినెట్గా అయితే ఉంది. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి అండ్ ఇలాగే అవుతుందని బిలీవ్ చేయండి అండ్ మీరు నమ్మడం వల్ల జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.